పారామిలిటరీ ఫోర్సెస్లో, స్పెషల్ పోలీస్ ఫోర్సెస్లో మరియు పోలీస్ ఫోర్సెస్లో ఏదైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం కానీ, దేనన్నా ట్రాకింగ్ కోసం కానీ సునకాలు అంటే కుక్కలు, జాగిలాలను వాడుతూ ఉంటాం అన్నమాట. వీటికి సంబంధించి అసలు మనం కుక్కల్ని ఎందుకు వాడతాం అనేదే పెద్ద ప్రశ్న. వాటి యొక్క ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ ఏదైతే స్మెల్లింగ్ కెపాసిటీ ఉంటుందో అది 300 మిలియన్ ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టర్స్ ఉంటాయంటే కుక్కలకి. అంటే హ్యూమన్స్కి ఉండేదానికన్నా 10,000 నుంచి 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇవి ట్రాకింగ్ బాగా చేయాలో, నార్కోటిక్స్, ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా ట్రాకింగ్ చేస్తాయి. దాంతోపాటు కుక్కలు బెటర్ హీరింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే వాటికి వినికిడి చాలా బెటర్గా ఉంటుంది అనమాట. మనకి వినపడిన దానికంటే, అంటే మానవులకి వినపడిన దానికంటే 4 రెట్లు ఎక్కువగా వాటికి వినిపిస్తాయి. అంటే చాలా దూరం సౌండ్స్ కూడా వీటికి వినిపిస్తాయి. మనకి వినపడినవి కూడా వాటికి వినిపిస్తాయి. మనకు కొంత దూరం వినిపించింది అనుకోండి, వాటికి 4 టైమ్స్ డిస్టెన్స్ అంత వినిపిస్తుంది అనమాట. దాని తర్వాత వీటికి నైట్ విజన్ చాలా ఉంటుంది. రాత్రిపూట కూడా అద్భుతంగా చూడగలవు. రాడ్ సెల్స్ ప్రెజెన్స్ వల్ల చిమ్మ చీకట్లో కూడా వీటికి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. తర్వాత టేస్ట్ కానీ, స్మెల్ కానీ, హియరింగ్ కానీ అద్భుతంగా ఉంటాయి ఈ కుక్కలకి. మనకి BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ CRPF వీటిలో కూడా దేశీ అంటే భారత సంతతికి చెందిన కుక్కల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటి వరకు కూడా జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ ఇలా ఫారెన్ బ్రీడ్స్ ని మనం వాడేవాళ్ళం అనమాట. పారామిలిటరీ ఫోర్సెస్ లో, మిలిటరీ ఫోర్సెస్ లో. BSF CRPF లో స్వదేశానికి సంబంధించిన రాంపూర్ హౌండ్, ముదోల్ హౌండ్ ని వాడుతున్నారనమాట. ఇవి మనకి ఫోర్స్ మల్టిప్లైర్స్ కంటే మనకున్న శక్తిని ఇంకా బలపడేలా చేస్తాయన్నమాట. నరేంద్ర మోడీ గారు 2020లో సెల్ఫ్ రిలయన్స్ ఇన్ కెనైన్ యూనిట్స్ అని, అంటే ఈ కెనైన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో K9 యూనిట్స్ అంటాం వీటిని ముద్దుగా. యూనిట్స్ లో కూడా దేశీకి సంబంధించిన దేశీ వాళ్ళ బ్రీడ్స్ ని ప్రమోట్ చేయాలని చెప్పి మోడీ గారు 2020లోనే పిలుపునిచ్చారనమాట. ఉదాహరణకి ఇండియన్ బ్రీడ్ ఒకటి ఉంది, రియా అని చెప్పి. అది దాదాపు 116 ఫారెన్ బ్రీడ్ డాగ్స్ కన్నా అద్భుతంగా పర్ఫామ్ చేసి అవార్డు సాధించిందంట. ఈ రియా అనేది ముదోల్ బ్రీడ్ డాగ్ అనమాట. BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక 150 నేటివ్ ఇండియన్ డాగ్స్, కొన్ని ముదోల్ హౌండ్ మరియు రాంపూర్ హౌండ్ బ్రీడ్స్ ని కెనైన్ యూనిట్స్ లో చేర్చుకుందంట. ముఖ్యంగా మన బార్డర్ గస్తీకి, అదేవిధంగా కౌంటర్ ఇన్సర్జెన్సీకి. అంటే కెనైన్స్ అంటే కుక్కలు కెన్నెల్స్ లో ఉంటాయి, అంటే వాటి యొక్క ఆవాసాల్లో ఉంటాయి అనుకుంటాం, కానీ కౌంటర్ ఇన్సర్జెన్సీలో కూడా పనిచేస్తున్నాయి అనమాట. ముఖ్యంగా మన బార్డర్ సెక్యూరిటీలో కానీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ లో కానీ, ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ లో కానీ ఆపరేట్ చేస్తూ ఉంటాయి అనమాట. వీటికి K9 రోల్స్ లో విపరీతమైన ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఆత్మ నిర్భర్ లో ఇదొక యాంగిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన సెక్యూరిటీ ఫోర్సెస్, భద్రతా దళాలకు సంబంధించి ఇండిజినైజేషన్ ఏదైతే స్వదేశీయంగా మనం చాలా చేద్దాం అనుకుంటున్నామో వాటిలో ముఖ్యంగా కెనైన్స్ ని, అంటే దేశీ బ్రీడ్స్ ని వాడాలనుకుంటున్నాం. ఇంతకుముందు జర్మన్ షెపర్డ్స్, లాబ్రడార్స్, బెల్జియన్ మెలినాయిస్ ఇవన్నీ వాడేవాళ్ళం అనమాట. దేశీ బ్రీడ్స్ వాడుతున్నాం. దీనివల్ల లాభం ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ. వీటి ఖర్చు కూడా దేశీ బ్రీడ్స్, ఈ రాంపూర్ బ్రీడ్ కావచ్చు, ముదోల్ బ్రీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటి ఖర్చు చాలా తక్కువ, వీటి మెయింటెనెన్స్ చాలా తక్కువ. అండ్ ఇవి మన హార్ష్ క్లైమేట్లో కూడా, డెజర్ట్స్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, జంగిల్స్ కావచ్చు, రివర్స్ కావచ్చు, అంటే మన క్లైమేట్కి ఇవి ఎక్కువ అడాప్ట్ అవుతాయి. వీటిని పాట్రోలింగ్ కానీ, కాంబాట్ కానీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ డ్యూటీస్ కానీ వీటికి ఇవ్వచ్చు అనమాట. ముఖ్యంగా ముదోల్ హౌండ్ అనేది ఇది కర్ణాటక బేస్ అనమాట. ఇది ఎర్స్ట్వెల్ ముదోల్ కింగ్డమ్ వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళ, రాజులు ఈ కుక్కలు ఎక్కువ వాడేవాళ్ళంట. ఇది డెక్కన్ ప్లాట్యూ రీజన్ సంబంధించింది. ఈ కుక్కలు చాలా స్లిమ్ గా ఉంటాయి. మనకు చూస్తే వీటికి బోన్స్ తప్ప ఏమీ కనిపించవు అనమాట. కానీ వీటి ఎండ్యూరెన్స్ చాలా ఎక్కువ, అంటే ఎంత అనేది పని చేయగలవు. వీటి విజన్ కూడా, ముదోల్ హౌండ్స్ యొక్క చూపు కూడా చాలా షార్ప్ గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా హంటింగ్ కానీ, గార్డింగ్ కానీ ఇవి బాగా పనికొస్తాయి. మరాఠా ఆర్మీ వాళ్ళు కూడా ఈ ముదోల్ జాతి కుక్కల్ని విరివిగా వాడేవాళ్ళంట. ఇక్కడ మరొక రకం రాంపూర్ హౌండ్స్, అంటే రాంపూర్ బ్రీడ్ డాగ్స్. ఇవి ఉత్తరప్రదేశ్ రాంపూర్ ప్రాంతంలో అక్కడ రాజులు, నవాబ్స్ ఎక్కువగా వీటిని పెంచేవాళ్ళంట. ఇవి క్రాస్ బ్రీడ్ అని చెప్పొచ్చు. ఆఫ్ఘాన్ హౌండ్స్ మరియు ఇంగ్లీష్ గ్రే హౌండ్స్ యొక్క క్రాస్ బ్రీడే రాంపూర్ హౌండ్ అనమాట. ఇవి చాలా టాల్ గా, అంటే ఎత్తుగా, చాలా బజులార్ గా ఉంటాయి అనమాట. ఈ రాంపూర్ హౌండ్స్ యొక్క వాకింగ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ, 40 మైల్స్ పర్ అవర్. వీటి స్టామినా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.